ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. బేసిక్గా రాబిన్ శర్మ రాసిన హూ విల్ క్రై వెన్ యూ డై పుస్తకం నోట్స్ని మనం డీకోడ్ చేయబోతున్నాం. అవును, ఇది కేవలం ఏదో ప్రొడక్టివిటీని పెంచుకునే టాపిక్ కాదు. మనం అసలు ఎటు వెళ్తున్నాం అని చూపించే ఒక అద్దం లాంటిది. కరెక్ట్. సమాజం మనకు నేర్పించిన విజయం అనే తప్పుడు నిర్వచనాన్ని విడదీసి చూడటమే మన ఈనాటి ముఖ్య ఉద్దేశ్యం. ఒకసారి ఊహించండి, ఒక వ్యక్తి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. చాలా డీప్ థాట్ ఇది. వాళ్ల ఫోన్ నిశ్శబ్దంగా టేబుల్ మీద పడింది. బ్యాంక్ బ్యాలెన్స్, ప్రమోషన్లు, పబ్లిక్ ఇమేజ్, ఆ సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇవన్నీ ఎక్కడికి పోలేదు, అలాగే ఉన్నాయి. కానీ నిజంగా వాళ్ల కోసం ఎవరు ఏడుస్తారు? నిజమే, చాలా మంది ఈ విషయాన్ని అసలు ఆలోచించరు కదా. అదే కదా, ఇదంతా చూస్తుంటే నాకొక ఆలోచన వచ్చింది. మనం కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన విలాసవంతమైన ఇల్లు కట్టుకుని తీరా చూస్తే దాని లోపల ఎవరూ లేకుండా ఖాళీగా వదిలేయడం లాంటిదేనా మన ఆధునిక జీవితం? ఖచ్చితంగా. ఆ ఖాళీ ఇళ్లను నిర్మించడానికి ప్రధాన కారణం ఏంటంటే సమాజం మన బ్రెయిన్లో ఇన్స్టాల్ చేసిన ఒక ఫాల్స్ ప్రోగ్రామింగ్. ఫాల్స్ ప్రోగ్రామింగ్ అంటే బేసిక్గా బిజీగా ఉండటమే విజయం అని మనం నమ్ముతున్నాం. ఎవరైనా తక్కువ నిద్రపోతూ ఎప్పుడూ ల్యాప్టాప్ ముందు కూర్చుంటే వాళ్ళకెంత అంకితభావం అని ఆశ్చర్యపోతాం కదా. అవును, అబ్బా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అని సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. అసలు కుటుంబానికి సమయం ఇవ్వకుండా కేవలం కెరీర్ వెనకే పరిగెడితే వాళ్ళకి ఆశయం ఎక్కువ అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఈ హాస్టల్ కల్చర్లో ఏమైపోయిందంటే ప్రొడక్టివిటీ అనేది ఒక సైకలాజికల్ ట్రాప్లా మారిపోయింది. అంటే మనం ఏం సాధిస్తున్నామన్నదానికంటే ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ బిజీగా కనబడడం ముఖ్యమైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే దీని ప్రాక్టికల్గా తప్పించుకోవడం కూడా కష్టమే కదా. మనము ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు ఒక ఫాస్ట్ ఫుడ్ డ్రైవ్ త్రూ లాగా తక్షణ గుర్తింపు కోసం ఆరాటపడుతున్నాం. అవును, ఆ ఇన్స్టంట్ వాలిడేషన్ కోసం. అదే, నేను బిజీగా లేకపోతే నా వాల్యూ పడిపోతుందేమో అన్న భయం మనుషుల్లో చాలా బలంగా నాటుకుపోయింది. అసలు కేవలం సంపాదించడానికి, నిజంగా జీవించడానికి మధ్య ఉన్న తేడా మర్చిపోయామనిపిస్తుంది. ఈ హస్సిల్ అనేది కేవలం ఒక స్కామ్ అనిపించట్లేదా? మటికి అదొక స్కామ్ లాంటిదే. ఎందుకంటే బయట ప్రపంచం ఎప్పుడూ మనుషుల అవుట్పుట్ని మాత్రమే కొలుస్తుంది. ఎన్ని మార్కులొచ్చాయి, ఎంత జీతం, ఏ పొజిషన్లో ఉన్నారు, ఇవే అడుగుతుంది. అవును కదా. కానీ ఆ ప్రాసెస్లో మనం ఎలాంటి మనుషులుగా మారుతున్నామనేది ఎవ్వరూ పట్టించుకోరు. సైకలాజికల్గా చూస్తే బయట మనం పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నిర్మిస్తున్నాం, కానీ లోపల ఎమోషనల్గా కుప్పకొలిపోతున్నాం. అందుకేనా మనుషుల్లో డిప్రెషన్, ఒంటరితనం ఇంతలా పెరిగిపోతున్నాయా? ఖచ్చితంగా. మన ఐడెంటిటీని మన పనితో ముడిపెట్టేశాం. పని లేకపోతే మనకు విలువే లేదు అన్న భయాన్ని సమాజం మనలో క్రియేట్ చేసింది. దీని నుండి బయటపడాలంటే ఏం చేయాలి అంటే, సడన్గా రేపటి నుండి నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చేసుకుని ఒక సన్యాసిలా మారిపోవడం ప్రాక్టికల్ కాదు కదా. పెద్ద మార్పులు ఒకేసారి రావు. జీవితం అంగుళాల కొద్దీ మారుతుంది, కానీ ఒకేసారి మైళ్ల కొద్దీ మారిపోదు అన్న విషయాన్ని మనం ముందు అంగీకరించాలి. ప్రతిరోజు కేవలం 1% మెరుగ్గా మారడం అనే కాన్సెప్ట్ ఇక్కడ పనిచేస్తుంది. 1% మార్పు. అవును, మన బ్రెయిన్కి లాంగ్ టర్మ్ గోల్స్ని అర్థం చేసుకునే కెపాసిటీ తక్కువ. దానికి ఎప్పుడూ ఇన్స్టెంట్ డోపమైన్ కావాలి. ఒక నోటిఫికేషన్ చూడగానే వచ్చే ఆ కిక్కి అది అలవాటు పడిపోయింది. కరెక్ట్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. కానీ నిజమైన సంతోషం లేదా ఏ మార్పైనా సరే నెమ్మదిగా వచ్చే క్రమశిక్షణలోనే ఉంటుంది. జిమ్కి వెళ్లడమైనా, మానసిక ప్రశాంతతైనా సరే ఆ డైలీ 1% కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్లే ఏదైనా సాధ్యమవుతుంది. ఈ 1% అనగానే నాకు వెంటనే గుర్తొచ్చేది మన ఉదయం సమయం. ఉదయాన్నే ఎలా నిద్రలేస్తామో ఆ రోజంతా అలాగే ఉంటుంది అంటారు కదా. అవును, ఓన్ యోర్ మార్నింగ్, ఎలివేట్ యోర్ లైఫ్ అంటారు. కరెక్ట్. కానీ నాకొక సందేహం. పొద్దున్నే లేవగానే మొబైల్ చూడొద్దు అంటారు, కానీ కేవలం ఫోన్ తీసుకుని ఒక వాట్సాప్ మెసేజ్ లేదా ఏదైనా ఒక చిన్న నోటిఫికేషన్ చూడటం వల్ల వచ్చే నష్టమేంటి? అదొక 10 సెకండ్ల పనే కదా. అది నా మానసిక పరిశుభ్రతను ఎలా నాశనం చేస్తుంది? అది 10 సెకండ్ల పనే కావచ్చు, కానీ దాని వెనుక జరిగే న్యూరలాజికల్ రియాక్షన్ చాలా పెద్దది. మనం నిద్ర లేచిన మొదటి గంటలో మన బ్రెయిన్ వేవ్స్ టీటా మరియు ఆల్ఫా స్టేట్లో ఉంటాయి. అంటే ఒక స్పాంజ్ లాగా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. దేన్నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ సమయంలో మనం ఒక నోటిఫికేషన్ చూడగానే అది ఒక ఎమర్జెన్సీలాగా మన బ్రెయిన్ రిజిస్టర్ చేసుకుంటుంది. వెంటనే బ్రెయిన్ బీటా స్టేట్లోకి, అంటే రియాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే కార్టిసోల్ రిలీజ్ అవుతుందనా? అవును, స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది.
ఆ నోటిఫికేషన్ అనేది కేవలం ఒక మెసేజ్ కాదు, అది పక్కవారి ఆలోచన, వారి అజెండా లేదా వాళ్ళ ఆశయం. అబ్బా, అంటే మనం రోజు మొదలు పెట్టకముందే మన బ్రెయిన్ని వేరే వాళ్ళ కంట్రోల్లోకి ఇచ్చేస్తున్నాం అనమాట. వాళ్ళ ఎమర్జెన్సీ మన ప్రయారిటీ అయిపోతోంది. అంతే కదా, ఉదయం లేవగానే అలా నోటిఫికేషన్ చూడటం వల్ల మన సొంత నిర్ణయాలతో కాకుండా ఇతరుల ప్రాధాన్యతలతో మన రోజు మొదలవుతుంది. ఈ ప్రపంచంలో శారీరక పరిశుభ్రతకు ఇచ్చినంత ప్రాముఖ్యత మానసిక పరిశుభ్రతకు ఎవ్వరూ ఇవ్వరు. నిజమే, రోజు స్నానం చేస్తాం, బ్రష్ చేస్తాం, ఎందుకంటే మురికి కనిపిస్తోంది కాబట్టి. కానీ నిన్న ఆఫీస్లో జరిగిన గొడవలు, భయాలు బుర్రలో అలాగే ఉంచుకుని కొత్త రోజులోకి అడుగు పెడతాం. అందుకే ఉదయం ఒక అరగంట నిశ్శబ్దంగా కూచోవడం అనేది లగ్జరీ కాదు, అది మనం మానసికంగా బ్రతికుండటానికి అవసరమైన ఒక టూల్. ఇది వినడానికి చాలా బాగుంది. నేను నా ఉదయాన్ని ప్రశాంతంగా ఉంచుకున్నాను అనుకుందాం, కానీ ఆ తర్వాత నేను బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాలి కదా, అక్కడ పరిస్థితులు వేరు. కరెక్ట్, బయట వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. అవును, కార్పొరేట్ వరల్డ్ అయినా సమాజమైనా చాలా అగ్రెసివ్గా ఉంటాయి. గట్టిగా అరుస్తూ మాట్లాడే వాళ్లను, మీటింగ్స్లో ఆధిపత్యం చెలాయించే వాళ్లనే కదా ఈ సిస్టమ్ రివార్డ్ చేస్తుంది. మరి ప్రశాంతంగా దయతో ఉంటే జనాలు వాడుకోరా? దయ అనేది ఒక బలం ఎలా అవుతుంది? ఇదొక వీక్నెస్ కిందనే కౌంట్ అవుతుంది కదా. చాలామంది అలాగే అనుకుంటారు, అగ్రెషన్ని, ఆధిపత్యాన్ని బలం అనుకుంటారు. కానీ సైకలాజికల్గా చూస్తే అగ్రెషన్ అనేది ఎప్పుడూ ఒక భయానికి, అభద్రతా భావానికి సంబంధించిన రియాక్షన్ మాత్రమే. అంటే ఇన్సెక్యూరిటీ వల్ల అరుస్తారా అంటారా? అవును, దయ అనేది బలహీనత కాదు. ఒక కష్టమైన పరిస్థితిలో లేదా ఎవరో మనల్ని రెచ్చగొడుతున్నప్పుడు కూడా ప్రశాంతంగా దయతో వ్యవహరించాలంటే ముందు మన అహంకారాన్ని పక్కన పెట్టాలి. దానికి చాలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. చాలా ధైర్యం కూడా కావాలి దానికి. మనం ఎవరినైనా కలిసినప్పుడు వారిని అంతకు ముందు కంటే కొంచెం మెరుగైన స్థితిలో వదిలి వెళ్ళాలి అంటారు. అదే దీని వెనకున్న ఉద్దేశం. అరుస్తూ ఆధిపత్యం చలాయించే వాళ్ళకి ఎవరైనా భయపడతారేమో కానీ నిజంగా గౌరవించరు. దయ మాత్రమే నిజమైన గౌరవాన్ని, రిలేషన్స్ని నిర్మిస్తోంది. మీరు చెప్పింది వింటుంటే నాకొక ఆలోచన వస్తోంది. దయ చూపించాలంటే ముందు అవతల వాళ్ళని వినాలి. కానీ ఈ రోజుల్లో మనం ఎవరిని వినే పరిస్థితిలో లేం. కనీసం మనల్ని మనం కూడా వినట్లేదు. చాలా కరెక్ట్గా చెప్పారు. ఇదంతా ఎలా ఉందంటే, ఎప్పుడూ ఒక మ్యూజిక్ వింటున్నో, సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నో మనల్ని మనం బిజీగా ఉంచుకుంటాం. సోషల్ మీడియా అనేది మన సొంత ఆలోచనలు మనకే వినపడకుండా చేసే ఒక నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్లా మారిపోయింది. అసలు నిశ్శబ్దం అంటే ఎందుకంత భయం? ఒక 10 నిమిషాలు ఖాళీగా కూర్చుంటే ఏమైపోతుంది? ఆ భయానికి ఒక సైంటిఫిక్ కారణం ఉంది. మన బ్రెయిన్లో డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని ఒకటి ఉంటుంది. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. ఆ సమయంలోనే పాత మెమొరీస్, భయాలు, మనం చేసిన తప్పులు అన్నీ గుర్తొస్తాయి. ఆ ఎమోషన్స్ని ఫేస్ చేయడం ఇష్టం లేక తప్పించుకుంటామా? అవును, ఆ పెయిన్ నుండి తప్పించుకోవడానికే డిస్ట్రాక్షన్స్ని వెతుక్కుంటాం మనం. అంటే నిశ్శబ్దంలో కూర్చుంటే మన గురించి మనకు నచ్చని నిజాలు బయటపడతాయి అన్న భయంతోనే మనం ఆ నాయిస్ని క్రియేట్ చేసుకుంటున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ఒత్తిడిల మధ్య నాకు నిజంగా ఏమి కావాలి, నేను వెళ్తున్న దారి సరైనదేనా అనే ప్రశ్న అడగడం మానేశాం. ఆ ప్రశ్నకు సమాధానం ఏ గూగుల్లోనూ దొరకదు. అది కేవలం నిశ్శబ్దంలో మనతో మనం గడిపినప్పుడు మాత్రమే వినిపిస్తుంది. నిశ్శబ్దాన్ని భరించలేని వారు తమను తాము అర్థం చేసుకోలేరు. సరే, ఒకవేళ ఆ భయాన్ని దాటి నిశ్శబ్దంలో కూర్చున్నాం అనుకుందాం. మన లోపలి వాయిస్ని విన్నాం. నేను చేస్తున్న ఉద్యోగం నాకు నచ్చట్లేదు అని అర్థమైంది. అవును, కొత్త మార్పు కావాలనిపిస్తుంది. కానీ ఆ కొత్త నిర్ణయం తీసుకునే ముందే ఒక పెద్ద అడ్డంకి ఎదురవుతుంది. అదే జనమేమంటారు అనే భయం. పబ్లిక్ ఇమేజ్ అనేది ప్రాక్టికల్గా మన కెరియర్కి అవసరం కదా. మనల్ని జడ్జ్ చేస్తారన్న భయాన్ని ఎలా డీల్ చేయాలి? ఇక్కడ మనం ఒక చిన్న డిస్టింక్షన్ అర్థం చేసుకోవాలి. పబ్లిక్ ఇమేజ్కి, మన అసలైన క్యారెక్టర్కి చాలా తేడా ఉంది. మనుషులు కింద పడిపోతామని భయపడరు. కింద పడినప్పుడు 10 మంది చూసి నవ్వుతారేమో అని భయపడతారు. అవును, ఆ జడ్జిమెంట్ భయం. దీనివల్లే ఎన్నో అద్భుతమైన కలలు ఎవరికీ తెలియకుండానే చచ్చిపోయాయి. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ప్రమాదం తీసుకోకపోవడమే ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రమాదం. వెయిట్, సేఫ్గా ఉండటం ప్రమాదం ఎలా అవుతుంది? ఎందుకంటే భద్రంగా ఒక కంఫర్ట్ జోన్లో జీవించడం అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది. అది మన సామర్థ్యాన్ని పాతిపెట్టేస్తుంది. ఒక పని చేసి విఫలమైతే ఆ బాధ కొన్ని రోజులు ఉంటుంది. కానీ అసలు ప్రయత్నించకపోతే జీవితాంతం పశ్చాత్తాపం మిగిలిపోతుంది. అంటే వైఫల్యం తాత్కాలికం, కానీ పశ్చాత్తాపం శాశ్వతం. అబ్బా, చాలా డీప్ పాయింట్ ఇది. అయితే
ఈ భయాలతో పాటు మనల్ని ఇబ్బంది పెట్టే ఇంకో విషయం ఉంది. మన దగ్గర ఉన్నదానికంటే లేని దానిమీదే మన దృష్టి ఉంటుంది. అవును, మనమెప్పుడు వేరే వాళ్లతో కంపేర్ చేసుకుంటాం. సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే ఎవరో వెకేషన్కి వెళ్లిన ఫోటో, ఇంకెవరో కొత్త కారు కొన్న ఫోటో, వెంటనే మన లైఫ్ వేస్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేస్తోంది. ఇది మానవ పరిణామ క్రమంలో వచ్చిన ఒక లక్షణం. ప్రాచీన కాలంలో బ్రతకాలంటే లేని వనరుల మీద, ప్రమాదాల మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఆ ప్రమాదాలు లేవు, కానీ మన బ్రెయిన్ అలాగే ఆలోచిస్తోంది. అందుకే కృతజ్ఞత అనేది చాలా అవసరం. చాలా మంది కృతజ్ఞత అంటే సమస్యలున్నా ఏదో నకిలీ పాజిటివిటీ అనుకుంటారు కదా. అవును, నటించడం అనుకుంటారు. కానీ అది కాదు. గ్రాటిట్యూడ్ అనేది బ్రెయిన్కి ఇచ్చే ఒక ట్రైనింగ్. బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వడం అంటే ఉన్న వాటిని గుర్తించడం గురించా? కరెక్ట్గా చెప్పారు. ఇది కష్టాల మధ్య కూడా మనకున్న ఆశీర్వాదాలను చూడగలిగే ఒక కాగ్నిటివ్ రీఫ్రేమింగ్. ఉదాహరణకు, ఆక్సిజన్ విలువ ఎవరికీ తెలియదు. అవును, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు దాని విలువ అర్థమవుతోంది. ప్రతిరోజు మనం అనుభవిస్తున్న చిన్న చిన్న విషయాలను గుర్తించడం వల్ల బ్రెయిన్ మైండ్ సెట్ మారుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడూ లేని దాని గురించి వెతికే మోడు నుండి ఉన్నదానితో సంతృప్తి చెందే మోడులోకి షిఫ్ట్ అవుతుంది. ఇంతకుముందు మనం పబ్లిక్ ఇమేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ప్రపంచం ఎప్పుడూ మన రెప్యుటేషన్నే చూస్తుంది. కానీ ఎవరూ చూడనప్పుడు చీకటిలో మనం తీసుకునే నిర్ణయాలే మన అసలైన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి. అవును, ఆ ప్రైవేట్ క్యారెక్టర్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో పబ్లిక్లో జడ్జిమెంట్ భయం దానంతట అదే పోతుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, మీరు లోపల ఎంత నిజాయితీగా ఉన్నారో. నిజమే. మన పబ్లిక్ ఇమేజు, కీర్తి, ప్రజల జడ్జ్మెంట్ల పట్ల మనకున్న భయాలన్నింటినీ ఒకే ఒక్క విషయం పూర్తిగా తుడిచిపెట్టేస్తుందనిపిస్తుంది. అదే మరణం గురించి ఆలోచించడం. అవును, అదొక అల్టిమేట్ రియాలిటీ చెక్. మనం కెరియర్ అంటూ పరుగులాటలో ఉంటాం. ఈ ప్రాసెస్లో ప్రేమను వాయిదా వేస్తుంటారు. ఈ ప్రాజెక్ట్ అయిపోని పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను, ఇల్లు కొనేస్తే పేరెంట్స్ని చూసుకుంటాను అనుకుంటారు. కానీ టైం ఆగదు కదా. ఖచ్చితంగా. మనం సెటిల్ అయ్యేలోపు పిల్లలు పెద్దవుతారు, తల్లిదండ్రులు వృద్ధులవుతారు. మనిషి చివరి క్షణాల్లో ఉన్నప్పుడు జరిగే సైకలాజికల్ షిఫ్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అప్పుడు ఎవ్వరికీ బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తుకు రాదు. అవును, నేను ల్యాప్టాప్ ముందు ఎక్కువ సమయం గడపలేదే అని ఎవరూ బాధపడరు. అప్పుడు గుర్తుకొచ్చేది ఒకటే, మనం ఎవరితో టైం స్పెండ్ చెయ్యలేకపోయామని. అందుకే మరణం గురించి స్పృహతో ఉండటం అనేది భయంకరమైన విషయం కాదు, అది మనకొక స్వేచ్ఛనిస్తుంది. మరణం గురించి ఆలోచిస్తే స్వేచ్ఛ రావడమేంటి, కాస్త వింతగా ఉంది. మనం దానికి భయపడతాం కదా. దాన్ని భయంగా కాకుండా రియాలిటీ చెక్ లాగా చూడాలి. ఎప్పుడైతే రేపు మనం ఉండము అన్న నిజం అర్థమవుతుందో నకిలీ ప్రాధాన్యతలు, ఆ ఈగో అన్నీ ముక్కలైపోతాయి. అబ్బా, ఎంత బాగా చెప్పారు. అప్పుడు మనం మన ఆత్మీయులతో చూపించే ప్రేమ నిజాయితీగా ఉంటుంది. మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ల జీవితాలు ఏమైనా మెరుగయ్యాయా అన్నదే నిజమైన వారసత్వం. అంతే. మనమెంత ఫేమస్ అన్నది కాదు, భూమి మీద ఎన్ని సంవత్సరాలున్నామన్నది కాదు, ఎంత లోతుగా జీవించామన్నదే కొలమానం. కరెక్ట్. దీన్ని బట్టి చూస్తే జీవితం అనేది ఒక రేస్ కాదు, అదొక బాధ్యత. బేసిక్గా మనం కేవలం జీవనోపాధి కోసం బ్రతకట్లేదు, ఒక అర్థవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడం కోసం బ్రతుకుతున్నాం. అవునండి. బ్యాంక్ ఖాతాల్లో కేవలం నంబర్లు మిగులుతాయి, మనుషుల హృదయాల్లో మాత్రం మనం పంచిన ప్రేమ మిగులుతుంది. ఎవరైనా ఈ లోకాన్ని వదిలి వెళ్ళినప్పుడు వారికోసం మనస్ఫూర్తిగా ఏడ్చే మనుషులున్నారంటే వాళ్ళు జీవితాన్ని జయించినట్లే. ముమ్మాటికి నిజం. సరే, ఈ లోతైన చర్చను ముగించే ముందు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఆ ఖాళీ ఇల్లు, ఆ టేబుల్ మీద పడియున్న నిశ్శబ్దమైన ఫోన్ గురించి ఒక్కసారి మళ్ళీ ఆలోచిద్దాం. ఇక్కడ అందరూ తమను తాము అడగాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఏంటది? ఒకవేళ మనం ఈ లోకాన్ని వదిలి వెళ్లేటప్పుడు మన ఫోన్లలో జాగ్రత్తగా ఎడిట్ చేసి పెట్టుకున్న ఆ అందమైన ఫోటోలకు బదులుగా మనం ఏ రోజు ఎవరితో ఎలా ప్రవర్తించామో, ఎవరూ చూడనప్పుడు మన ఆలోచనలు ఏంటి, ఇవన్నీ ఒక ఆటోమేటిక్ లాగ్ లాగా రికార్డ్ అయ్యి ఎలాంటి ఎడిటింగ్ లేకుండా పబ్లిక్గా తెలిసిపోతే అప్పుడు మనం వదిలి వెళ్లే ఆ వారసత్వం పట్ల మనం నిజంగా గర్వపడగలమా? ఇది ప్రతి ఒక్కరూ తమ అంతరాత్మను లోతుగా ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్స్ కోసం అన్లాక్ థాట్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.